తోటి గ్రామ ప్రతినిధులందరూ కూడా ఫోన్ చేసి 2-3 సార్లు చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తప్పకుండా రావాలని చెప్పి. ఎందుకంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, కేవలం అప్రాయపల్లిలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఒక యూత్గా దీన్ని ఇన్స్టెంట్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మా సొంత ఖర్చులతో ఇది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, వాళ్ళు వివిధ పని ఉండడం కారణం వాళ్ళు రాలేకపోవచ్చు, దానికి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉన్నవారిని కూడా మన 5 సంవత్సరాల పదవి విరమణ సందర్భంగా చేసిన మా వంతు సహకారంగా మా విలేజ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మా మేడం సహకారంతో సర్పంచ్ ఎలాంటి సమస్యలు ఉన్నా సాధ్యమంత వరకు చేసినాం. ఇంకా ముందు కూడా వచ్చే వాళ్ళు కూడా ఊరు ప్రయోజనం కోసం అన్ని కాపాడవలసిందిగా కోరుచు. సెక్రటరీ గారు, ఈ 5 సంవత్సరాల గ్రామ పంచాయతీ పాలక వర్గం వాళ్ళ పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మొదలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఆలోచన, ఎందుకంటే 5 సంవత్సరాలు వారు మన ఊరికి సేవ చేసినందుకు వారికి మనం ఈ మాత్రం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది అందరూ గ్రామస్తులు కలిసి చేస్తే బాగానే ఉండేది. నేను కూడా చెప్పిన అందరిని పిలిచి మంచిగా చేయవా బాబు అని చెప్పినా కానీ ఇక ఎవరు రాలేకపోయారు. మళ్ళీ ఎల్లుండి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉంది, అప్పుడైనా దాన్ని సక్సెస్ చేసే ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి వీడుకోలు కార్యక్రమం కొద్దిగా ఘనంగా ఉంటేనే మంచిగా ఉంటుంది. గ్రామ పంచాయతీలో వాళ్ళ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి రాజకీయాలు అన్నాక మంచి ఇచ్చిన దాని వెనుక విమర్శ స్టార్ట్ అయితేనే ఉంటుంది. అంత మంచి చేసినా విమర్శ వస్తుంది, అంత చెడు చేసినా విమర్శ వస్తుంది. వాళ్ళు కూడా 10 మంది వార్డు మెంబర్లు, సర్పంచ్ గారు మన ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేసినారు. వార్డు మెంబర్లు వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళ వీధులలో వాళ్ళ వార్డు పరిధిలలో మంచి కార్యక్రమాలు చేసినారు. గ్రామ పంచాయతీలో కూడా చాలా కార్యక్రమాలు జరిగినాయి. మనకు ఎన్నెలు లేకుండా శ్మశాన వేదిక తయారైంది, ఉద్యానవనాలు తయారైనాయి, గ్రామంలో సీసీ రోడ్లు అయినాయి, కొంత ఎలక్ట్రికల్ వైరింగ్ కొత్త స్తంభాలు వేయడం జరిగింది. అందరూ వార్డు మెంబర్లు అందరూ కూడా బాగానే పనిచేసిందని నేను అనుకుంటా. ఇక విమర్శలు అంటే వస్తూనే ఉంటాయి, రాజకీయం అంటేనే విమర్శ మన వెనుక ఎంబడే వస్తూ ఉంటుంది, మన వెనుకనే. కాబట్టి వారందరికీ కూడా నేను అభినందనలు చేసి వాళ్ళు కూడా ఇంతటితో కాకుండా ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్కు వెళ్ళాలని వాళ్ళని కోరుతూ ఆ కార్యక్రమం గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి మరియు మా వార్డు మెంబర్లకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ పెద్దలకు ఈ సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న కాలంలో ఇప్పుడు నేను వచ్చినంత కాలంలో అయితే నాకు అన్ని విధాలు అందరూ సహకరించి ఇక్కడ బాగా హెల్ప్ చేశారని చెప్పేసి అయితే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను వార్డు మెంబర్లకి మరియు సర్పంచ్ గారికి. కాకపోతే ఉప సర్పంచ్ గారు కూడా ఉంటే బాగుంటుంది, కానీ అతను అది పని వల్ల బయటకు వెళ్ళడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పంచాయత్ సెక్రటరీ, వార్డు మెంబర్స్, ప్రజలు, మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. మేము పదవికి వచ్చినప్పటి నుంచి మాకు చేయమన్న పనులు, మాకు బాధ్యతగా గవర్నమెంట్ ఉపయోగించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం జరిగింది. శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్స్ కానీ, 30 days ప్రణాళిక ఇవన్నీ చేయడం జరిగింది. సైడ్ డ్రైన్స్ ఇవన్నీ ఊర్లో ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, చేయలేకపోతున్నాం అనే బాధ ఉంది. ఎందుకు అనంటే కొంచెం బడ్జెట్ రాక, టైంకు రాక, చేసిన పనులకు కూడా బిల్లులు రాక, ఇంకా కూడా వచ్చేటివి ఏమైనా ఉంటే చేద్దామనే ఊరంతా సీసీ రోడ్స్ చేసే ఆలోచన ఉండే, కానీ మనకు బడ్జెట్ వల్ల చేయలేకపోతున్నాము. ఇక చేయలేని వాళ్ళకు మేడం ఏం చేయలేదు అనేసి ఉంటుంది. ఇక ఎవరైనా ఎంత చేయాలనో అంతే చేయగలుగుతాం కదా, అందువల్ల చేయని ఇక కొన్ని వాడలు, కొన్ని వీధులు ఏమైనా చేయలేకుండా ఉంటే క్షమించండి. ఏమన్నా అవకాశం ఉంటే చేసే పోతాం, ఇంకా కూడా ఏమన్నా మాకు పొడిగించేది ఏమన్నా ఉంటే. అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా
కరెక్ట్గా సంతృప్తిపరచు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో కూడా పాజిటివ్ ఇంటెంట్ ఉంటుంది, నెగిటివ్ ఇంటెంట్ ఉంటుంది. కాబట్టి మీరు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి నూతనంగా మన అమరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు క్రీడా మైదానం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, మరి వాటర్ ట్యాంక్ కావచ్చు, కొత్త గొప్ప అభివృద్ధి అయిందని చెప్పి కూడా చాలామంది యూత్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో మరి ఎవరు వస్తారో సర్పంచ్ తెలియదు, కానీ మీరున్న దాంట్లో మంచిగా చేశారని చెప్పి సంతృప్తిగా మాకున్నది. ఇక అవకతవకలు అన్నది ప్రభుత్వంలో చేస్తున్నప్పుడు బిల్లులు రాకుండా ఉన్నది ఎవరు కూడా ఇబ్బందికరమే. తెలియని సన్మాన కార్యక్రమానికి అమరేంద్ర రెడ్డి గారు రండి సార్. ముత్తలమ్మ గుడి కాంచి మాల వేసి ఖాళీ కాడికి వేయాలి రోడ్డు. రోడ్ ఏది కుదరదు అది. ఆగ్రాని అమనికి చూడు, నేను అడిగేది ఒకటి ఉన్నది అడిగా. ఈ యొక్క చెట్టు అందరికి నీడ ఇచ్చే విధంగా మీకు పూలు బాగానే పూస్తాయి, ఈ యొక్క పూలు బహుమతిని పూస్తాయి, మంచిగా నీళ్ళు బాగానే ఉంటాయి. పూలు పూస్తాయి. వేరే 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 సెల్ తీస్తలేదు. గూడూరు మండల్ అప్రాయపల్లి గ్రామం, మహబూబ్ డిస్ట్రిక్ట్. నేను గ్రామ సర్పంచ్. గత 5 ఏళ్ళు నుంచి చేసిన పనులు అన్నీ గవర్నమెంట్ పరంగా చెప్పినవి అయిందే. పేపర్ రూపంగా కాకుండా నోటి మాట వాట్సాప్ ద్వారా పంపిన పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే ఒకటి, సకాలంలో బిల్లులు రాక చాలా ఇబ్బంది పడాం సర్పంచ్లం అందరము. నేనే కాదు, శ్మశాన వాటిక అయినా, డంపింగ్ యార్డ్ అయినా, ఏదైనా చాలా ఇబ్బంది అయింది. ఇప్పటికి కూడా చాలా గ్రామ పంచాయతీ తరఫున ఒక 19-20 lakhs పెండింగే ఉన్నాయి బిల్స్ అందరి. ఇక్కడ నేనే కాకుండా నాతోటి వార్డు మెంబర్లు కూడా పనులు ఇవ్వడం జరిగింది. బిల్లులు రాక వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఇబ్బందులు పడినారు. నేను తెచ్చుకున్న అప్పులు వాళ్ళు భరించారు. ప్రతి పని అయితే వచ్చిందాన్ని అయితే రివర్స్ పోకుండా చేసినాము. ఇంకా ఏమన్నా అవకాశం ఉన్నా కూడా ముందు నెక్స్ట్ సేమ్ రిజర్వేషన్ ఉంటే వాళ్ళ అవకాశం ఉన్నా కూడా కావాలి అని అంటే వచ్చి చేయడానికే రెడీగా ఉన్నాము మేము కూడా సర్పంచ్గా. ఇంకా ఏమన్నా సేవలు ఇప్పుడు చేయలేకపోయినాయి కూడా మళ్ళీ అవకాశం ఉంటే చేయాలనేదే ఉన్నది మాది. కొంచెం గత ప్రభుత్వాలు చాలా వరకు మరి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఈ విధంగా వార్డు మెంబర్లు కానీ వారు తీసుకున్నటువంటి మరి ఏదైతే రోడ్డు వర్క్స్ ఉన్నాయో, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా కూడా ఆ బిల్లు రాక చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే చాలా చూసినాం మనం. మరి ఇంతకుముందు కూడా చాలామంది సర్పంచ్లు కావచ్చు, పెట్టుబడి పెట్టి డబ్బులు రాక, వడ్డీలు కట్టలేక, ఆ తెచ్చినటువంటి అప్పులు వాళ్ళు కట్టలేక చాలామంది కూడా చనిపోయిన జరిగింది. అయితే అందరూ కూడా చాలామంది కూడా నిన్న అన్నారు, ఇంకొక పదవి పొడిగించాలి, సర్పంచ్ల పదవి పొడిగిస్తే మాకు బిల్లులు వస్తాయి అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. సో దానికి సానుకూలంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలమైన ఒక ఆన్సర్ కూడా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. గత 5 సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మంది ఇబ్బంది పెట్టిందని చెప్పి స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే మరి వారి ఇంటి నుంచి అయితే ఏం పెట్టరు కదా, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తేనే మనకి అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. ఇక ఈ క్రమంలో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ త్వరగా వచ్చి మరి బిల్లులు రాక ఎంతో ఇబ్బంది పడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ బాధలన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి మాకు స్పష్టంగా నమ్మకం ఉన్నది. ఎందుకంటే అది తీరుస్తేనే మరి తెచ్చినటువంటి పెట్టుబడి కావచ్చు, డబ్బులు కానీ అన్ని చెల్లిస్తేనే వారి కుటుంబాలు బాగుంటేనే ఉద్దేశంతో మరి ఈ రోజు కూడా మా మేడం గారు లాస్ట్ వర్కింగ్ డే, ఈ సందర్భంగా మేడం గారిని సన్మాన కార్యక్రమం రావడం జరిగింది. ఈ క్రమంలో తప్పకుండా గవర్నమెంట్ వీళ్ళని దృష్టిలో తీసుకొని వారి యొక్క అంటే పొడిగింపు కార్యక్రమం, వారి యొక్క సర్పంచ్ల పదవి కాలం పొడిగింపు చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. దగ్గర రామస్ దగ్గర వద్దులే అట్లా పెట్టాడు. రైట్.